హలో అందరికీ, నేనైతే చాలా బాగున్నానండి. మేము ఎక్కడికి వెళ్తున్నాము అనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూడండి, మీకు తెలిసిపోతుంది ఎక్కడికి వెళ్తున్నాము అనేసి. చూడండి, వెళ్తూ వెళ్తూ మేము ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నామండి. ఫుల్ వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ మేము ఉమా మహేశ్వరం వచ్చినామండి. ఈవినింగ్ 6:30 అయ్యింది. లేట్గా వెళ్ళినాం కాబట్టి కొంచెం నైట్ అవుతుంది. పైకి వెళ్ళేసరికి చీకటి అవుతుందో ఏమో తెలియదు, చూద్దామండి. పైకి అయితే వచ్చేసినాము. చూడండి, కోతులు మాత్రం అండి ఫుల్గా ఉన్నవి. ఫుల్ భయం వేసింది. చూడండి, ఎక్కడ చూడు అవే ఉన్నవి. ఇక్కడ వర్షం వచ్చినట్టుంది, కాస్త భయంకరంగానే ఉంది చూడాలంటే. మొత్తం ఆకులు, కొమ్మలు అన్నీ ఉన్నవి. విరిగిపోయి కూడా స్తంభాలు కూడా విరిగిపోయి కూడా పడ్డాయి. చూపిస్తాను వీడియోలో. మా అత్తమ్మ కొడుకులు, నేను, మా వారు, మా పిల్లలు అందరం కలిసి వచ్చేసినాము.
చూడండి దర్శనం చేసేసుకొని పైకి నీళ్ళు శివలింగంపై పడతాయి అంటే చెప్తుంటే విన్నాము. చూద్దాం అనేసి వెళ్తున్నాము. అక్కడికి పోయేసరికి చీకటి అయిపోయింది. మా పాప చిన్నామె ఫోటో దిగామంటే చూడండి ఎట్లా అలుగుతుందో. దిగదంట. భలే అలుగుతుందండి. చాలా బాగుంటుంది అలుగుతుంటే. క్యూట్గా ఉంటుంది. మేమండి వెళ్ళింది. చూడండి వెదర్ కూడా చాలా బాగుండే. కాకపోతే ఇక్కడ వర్షం వచ్చినట్టుంది. కట్టెలు అవన్నీ కింద పడి ఉండే, కుచ్చుకుంటుండే, చాలా గలీజ్గానే ఉండే. కొంచెము పర్లేదు అనేసి వెళ్తున్నాం. మీకు ఇక్కడ ఏమన్నా అనిపిస్తుందో లేదో తెలియదు. చూడండి పైకి వెళ్ళేసరికి చీకటి అయిపోయింది. ఫోన్ లైట్ పెట్టి చూపిస్తున్నాను మీకు. కనిపిస్తుందో లేదో తెలియదు. ఏం మడతలేవు. నాగమ్మ శివలింగము ఉంటారు. చూపిస్తున్నా చూడండి. ఇక్కడి నుంచి కింది నుంచి ఇందులోకి రౌండ్ గుంతలోకి వస్తాయంట వాటరు. అందులో నుంచి తీసుకొని శివలింగానికి పోస్తుర్రు. చూడండి ఏం కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఏదో ట్రై చేస్తున్నాను నేను. ఫోన్ లైట్ పెట్టి కడగడం. మా అత్తమ్మ వస్తుంది కడుగుతుంది. మా పాప కాళ్ళు కూడా చూడండి. మా పెద్ద పాప కూడా పోసింది. కనిపించిందో లేదో తెలియదు నాకు కానీ తీయనైతే తీస్తున్నా. ఇక్కడ నుంచి ఇంకా మేము బయలుదేరిపోయామండి శ్రీశైలానికి. శ్రీశైలంలో లైట్లు కరెంట్ అసలు లేనే లేదండి. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. ఎన్నిసార్లు పోయినా కానీ వీడియో తీయలేకపోయాను. ఇది మార్నింగ్ అండి. మేము రూమ్లో ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చేసాము. మా చిన్న పాపకి గుండు కొట్టిద్దాం అనేసి వచ్చేసినాము. చిన్న వీడియో తీస్తున్నాను చూడండి. వీడిని మాత్రము మా పాప అసలు వదలడమే లేదు. ఎంత బాగా చూసుకుంటారు. వీళ్ళు వస్తే మాత్రం, వీళ్ళు మా అమ్మ మా నాన్న వస్తే మాత్రం అసలు నేను పిల్లల్ని పట్టించుకొని వీళ్ళకే ఇచ్చేస్తాను. చూడండి ఎంత ముద్దుగా కూర్చుందో లోపల. కొంచెం కూడా ఏడవలేదండి. ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగా కూర్చుందో. ఇట్లా ఎవరైనా పిల్లలు కూర్చుంటారో రేరో తెలియదు కానీ మా పాప మాత్రం ఫస్ట్ టైం కొట్టించినప్పుడు ఏడవలేదు. ఇప్పుడు థర్డ్ టైం కొట్టించినప్పుడు అసలు ఏడవలేదు. సెకండ్ టైం కూడా ఏడవలేదు. చూడండి లాస్ట్లో ఏడ్చిందండి. ఎందుకంటే దోమలు ఉన్నాయి అక్కడ, గడిచినవి, అందుకనేసి ఏడ్చింది బాగా. ఫైనల్లీ అయిపోయిందండి. కానీ ఇంత మంచిగా ఎవరు
దర్శనం అయితే కంప్లీట్ అయిందండి. ఎండ బాగా కొడుతుంది అనేసి వీడియో కూడా ఏం తీయలేదు. ఇక్కడికి బయలుదేరి పాతాళ గంగకు మాత్రం వచ్చేసామండి మేము. నైట్ చీకటి అయిపోయింది కదా, ఏం కనిపించలేదు, కరెంటు కూడా లేదు కాబట్టి మళ్ళీ మార్నింగ్ వచ్చేసాము. 11 అయింది, 11:30, 11 అట్లా అయ్యింది. ఎండ చూడండి ఎంత కొడుతుందో, ఫుల్ ఎండ, చచ్చిపోయాం మేమైతే. నీళ్ళు మాత్రం గ్లేజ్గా ఉన్నాయి, కాలు మాత్రమే కడుక్కున్నామండి. చూపిస్తున్నా చూడండి. ఇందులో ఫిషెస్ కూడా కనిపిస్తాయి, మీకు ఫిషెస్ కూడా చూపిస్తాను వీడియోలో. ఇట్లా జూమ్ చేసి మరీ చూపిస్తున్నా చూడండి. మేమైతే కాళ్ళు కడిగేసుకుంటున్నాం, కూర్చున్నాం, కొంచెం చల్లగా ఉందా అనేసి కూర్చున్నాం. ఇక్కడ మా వారు మా పాపని తీసుకొని కొంచెం మెల్లగా వెళ్తుర్రు లోపలికి. చూడండి కాళ్ళు కడుగుతుర్రు. వీడు 10th లో పాస్ అయిందనేసి వీడు